నెక్స్ట్ ఫోర్స్ బిట్వీన్ టూ కరెంట్ ఎలిమెంట్స్ ఆర్ యాంపియర్ ఫోర్స్ లా, యాంపియర్స్ ఫోర్స్ లా. ఓకే, సో యాంపియర్స్ ఫోర్స్ లా అన్న ఫోర్స్ బిట్వీన్ ద టూ కరెంట్స్ అన్న ఒకటే. సపోజ్ లెట్ us కన్సిడర్ ది current element like this. So let us consider the current element like this, flowing a current I1 and taking a small differential element dl1. So the charge distribution is I1 dl1. Similarly, take another current element, this is 2, same direction, and the current is I2, and taking a small differential element dl2, then the current distribution is I2 dl2. Okay, so I1 వెళ్తున్నప్పుడు మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ వస్తుంది, అదేవిధంగా ఇటువైపు దీనికి కూడా మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ వస్తుంది. సేమ్ డైరెక్షన్లో ఉంటే ఫోర్స్ యాడ్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే రిపల్సివ్ ఫోర్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీని ఐడెంటిఫై చేయాలనుకోండి, ఈ పాయింట్ దగ్గర దీన్ని DH1 అంటారు. దీనివల్ల దీని దగ్గర ఐడెంటిఫై చేయాలంటే DH2 అంటారు. ఓకే, సో కన్సిడర్ ఏ సెకండ్ ఎలిమెంట్ అండ్ ఫైండ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ DH2. ఓకే, DH2 at a point P or at a line element 1. సో ఇప్పుడు ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసి DH2, అలాగే ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే అది DH1 అవుతుంది. దీనివల్ల ఇక్కడ DH1 వస్తుంది, దీనివల్ల ఇక్కడ DH2 వస్తుంది. సో ఫ్రమ్ ద బయట్ సావర్ట్స్లా ఏమని రాయొచ్చు, బయట్ సావర్ట్స్లా DH2 ఈజ్ ఈక్వల్స్ టు I2 dl2 క్రాస్ AR21. ఓకే, సో ఇది సెకండ్ ఎలిమెంట్ కదా, దీనివల్ల ఇక్కడ వచ్చేది DH2. సో DH2 ఈజ్ ఈక్వల్స్ టు I2 dl2 క్రాస్ AR21 డివైడెడ్ బై 4πr21 స్క్వేర్. దిస్ ఇస్ ద ఫార్ములా. మనం ఆల్రెడీ బయట్ సావర్ట్స్లా నేర్చుకుంటున్నప్పుడు ఈ పాయింట్ని అబ్జర్వ్ చేస్తాం. DH2 ఈజ్ ఈక్వల్స్ టు I2 dl2 క్రాస్ AR21 బై 4πr21 స్క్వేర్ అనేది మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తాం. ఓకే, సో దాన్ని బట్టి మనకి dB2 అనేది తెలుస్తుంది. dB2 అంటే ఎయిర్ మీడియంగా తీసుకున్నారనుకోండి, μr ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో దాన్ని బట్టి dB2 ఈజ్ ఈక్వల్స్ టు μr 1 అయిపోతే DH2 అవుతుంది. సో DH2 మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఫ్రమ్ ది అబవ్ ఈక్వేషన్ వీ కెన్ రైట్ యాజ్ μ0 I2 dl2 క్రాస్ AR21 డివైడెడ్ బై 4πr21 స్క్వేర్ ఇలా రాయొచ్చు కదా. సో ఇన్ ద సిమిలర్ ఫ్యాషన్ ఏమని రాయొచ్చు అంటే, నౌ ద ఫోర్స్ డ్యూ టు dB2 ఎట్ I1 dl1 అంటే ఏంటి, ఈ కరెంట్ ఎలిమెంట్ పెట్టినప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇలాగ వస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈ కండక్టర్కి ఫోర్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ ఫోర్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు మనం ఫోర్స్ డ్యూ టు dB2 ఎట్ I1 dl1 కెన్ బి రిటన్ యాజ్ dF1. డబుల్ ఇంటెగ్రల్గా వస్తుంది కాబట్టి దీనివల్ల దీనికి ఫోర్స్ వస్తుంది, దీనివల్ల దీనికి ఫోర్స్ వస్తుంది కాబట్టి డబుల్ డెరివేటివ్ dF1 ఈజ్ ఈక్వల్స్ టు అని రాసి దీన్ని రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే I1 dl1 క్రాస్ AR21 క్రాస్ dB2 ఇలా రాయొచ్చు. ఓకే, ఫోర్స్కి మనం ఈక్వేషన్ ఇలా రాయొచ్చు. ఎందుకు ఇలా రాయాలని అంటే మనం ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాం. IDL క్రాస్ B అనేది ఫోర్స్ కింద మనం నేర్చుకున్నాం డ్యూ టు కరెంట్ ఎలిమెంట్. సో దాని ప్రకారంగా అయితే DF1 ఈజ్ ఈక్వల్స్ I1 dl1 క్రాస్ dB2 అని రాయొచ్చు. ఇక్కడ డబుల్ D ఎందుకు రాసామంటే దీనివల్ల దీనికి ఫోర్స్ వస్తుంది, దీనివల్ల దీనికి ఫోర్స్ వస్తుంది కాబట్టి డబుల్ ఇంటగ్రేషన్ రావడం కోసం అలా రాసాం. దీన్ని ఇప్పుడు మనం ఏమని రాయొచ్చు అంటే I1 dl1 ఇంటూ dB2 అంటే I1 dl1 క్రాస్ dB2 అంటే μ0 I2 dl2 ఇదనమాట. I2 dl2 క్రాస్ AR21 డివైడెడ్ బై 4πr21 స్క్వేర్. ఓకే, సో ఇది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎలాబరేట్ చేయొచ్చు అంటే F1 అనేది రాశారనుకోండి, డబుల్ ఇంటెగ్రల్ వస్తుంది. సో డబుల్ ఇంటెగ్రల్లో ఒకటి లైన్ ఎలిమెంట్ 1, ఒకటి లైన్ ఎలిమెంట్ 2. కాన్స్టెంట్ వాల్యూస్ ఏంటి అంటే μ0 అనేది కాన్స్టెంట్ వాల్యూ, I2 అనేది కాన్స్టెంట్ వాల్యూ, I1 అనేది కాన్స్టెంట్ వాల్యూ. సో ఈ వాల్యూస్ని తీస్తే μ0 I1 I2 డివైడెడ్ బై 4πr21లో 4π అనేది కూడా కాన్స్టెంట్ వాల్యూ. దీన్ని తీసేస్తే మనకి మిగిలినవి ఏంటి, dl1 క్రాస్ dl2 క్రాస్ AR21. ఓకే, సో డివైడెడ్ బై
2 1 స్క్వేర్. సో ఈ విధంగా మనకి ఫోర్స్ని డైరెక్ట్గా ఈక్వేషన్ కింద రాయొచ్చు. ఒక ఇంటిగ్రేట్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుందంటే 2 ఇంటిగ్రేట్లు చేస్తే ఆటోమేటిక్గా ఈ డి ఇంటిగ్రేట్ పోద్ది, ఈ డి ఇంటిగ్రేట్ పోద్ది, ఓన్లీ F1 మిగులుతుంది. కాబట్టి డబుల్ ఇంటిగ్రేషన్ వచ్చిందన్నమాట. సో దీన్ని ఏమంటారంటే యాంపియర్స్ ఫోర్స్ లా అంటారు. ఇఫ్ కరెంట్స్ ట్రావెలింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్, ఇఫ్ కరెంట్స్ ఫ్లో ఇన్ సేమ్ డైరెక్షన్, then it is attractive force, ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఇది రెపల్సివ్ ఫోర్స్ అనమాట. రెపల్సివ్ ఫోర్స్ ఇది ఒకటే నోటెడ్ పాయింట్. ఓకే, సో ఫైనల్గా స్టేట్మెంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఛార్జ్ స్టేషనరీ అయితే, ఛార్జ్ క్యూ అనేది స్టేషనరీ అయితే ఫార్ములా ఏంటంటే, ఫోర్స్కి ఫార్ములా ఏంటంటే F = Q × E. ఓకే, సో స్టాటిక్ ఛార్జ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎస్టాబ్లిష్ అవుద్దా అంటే, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎస్టాబ్లిష్ అవుద్దా అంటే ఎస్టాబ్లిష్ అవ్వదు. ఓకే, సో ఫైనల్గా స్టాటిక్ ఫోర్స్ ఉండదు కాబట్టి ఓన్లీ స్టాటిక్ ఫోర్సే ఉంటుంది కాబట్టి F = QE అనేది డైరెక్ట్గా ఫార్ములా. అదే ఛార్జ్ పార్టికల్ మూవింగ్లో ఉందనుకోండి, Q అనేది మూవింగ్లో ఉంటే ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ F = QE అని రాస్తాం, మ్యాగ్నెటోస్టాటిక్ ఫోర్స్ FM = Q × V × B అని రాస్తాం. ఇవి రెండు కలిపితే FE + FM అనేది టోటల్ ఫోర్స్. సో ఈ విధంగా యాంపియర్స్ ఫోర్స్ లాని బిట్వీన్ ద 2 కండక్టర్స్ యూ కెన్ ఈజీలీ మెన్షన్ ఇట్. మీరు రాయాలనుకున్నప్పుడు F2 రాయాలనుకున్నారనుకోండి, సేమ్ ఇదే సిచ్యువేషన్ వస్తుంది. మళ్ళీ μ0 I1 I2 / 4π dl1 × dl2 × ER21/R21 స్క్వేరే వస్తుంది అనమాట. R12 స్క్వేర్ వస్తుంది, సారీ ఇక్కడ R12 స్క్వేర్ వస్తుంది. డిస్టెన్స్ బిట్వీన్ ద 2 కండక్టర్స్ కెన్ బి రిటన్ యాజ్ R12. ఆ మ్యాగ్నిట్యూడ్ ఇస్ సేమ్. సో ఈ విధంగా మనకి ఫోర్స్ డ్యూ టు కరెంట్ ఎలిమెంట్, ఫోర్స్ డ్యూ టు ఫోర్స్ అనే మూవింగ్ ఛార్జ్, ఫోర్స్ అనే కరెంట్ ఎలిమెంట్, ఫోర్స్ బిట్వీన్ 2, ఈ విధంగా మనకి ఫోర్స్ బిట్వీన్ ద 2 కరెంట్ ఎలిమెంట్స్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు.